గైస్ అందరూ బాగుంటారా? మేమైతే బాగుంటాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కెనడాలో ఇడ్లీ పెట్టి కారం చేద్దాము. ఏమేమి బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తామో చూస్తారా? చూడండి, ఇదిగోండి ఇడ్లీ పిండి కలుపుకునేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా వేసి కలుపుకునేసి ప్లేట్లకు ఆయిల్ పూసుకునేసి ఇడ్లీ సెట్లో నీళ్ళు పోసి పెట్టేస్తామంటే అవి వేడయ్యే లోపల పిండి పోసి మళ్ళీ దానిపైన పెడదాము. ఇడ్లీ సెట్లో నీళ్ళు పెట్టేస్తాను, వేడయ్యాయి. ఇప్పుడు ప్లేట్లకు నూనె పూసుకొని పిండి పోసి అందులో పెట్టేద్దాము. 3 ప్లేట్లు పెట్టేసి మూత పెట్టేసామంటే కరెక్ట్గా 15 నిమిషాలు టైం పెట్టుకొని 15 నిమిషాలకు ఆఫ్ చేసేసామంటే ఉడికిపోతాయి. ఆ లోపల ఆ ఇడ్లీ ఉడికే లోపల మనం ఏం చేద్దాము చూద్దామా? ఇదిగోండి, అంతే. ఆ ఇడ్లీ పిండి అయిపోయింది, పోసేస్తాను 3 ప్లేట్లకి. తుడిచేసి నీట్గా పెట్టేసి మూత పెట్టేసినామంటే బాగుంటుంది కదా అని తుడిచిపెట్టేసి అక్కడ తర్వాత ఇడ్లీ సెట్ మూత ఎత్తి పెట్టేద్దాం. స్టీల్ది కూడా ఉంది, స్టీల్ కంటే ఇదే బాగుంటుందని నేను ఇందులోనే పెట్టేస్తాను. అంతే, కరెక్ట్గా 15 మినిట్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. టైం చూసుకొని ఆఫ్ చేసేసామంటే చాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీలోకి ఏం చేద్దాము? కారం చేద్దాం. ఈరోజు కారంకి ఏమేమి కావాలి అన్నీ ఎత్తుకొని రండి. ఎత్తుకొని రండి. మీరు తీసుకొని వస్తారా? మీరు ఏమేమి తెస్తారో చూద్దాం రండి. ఒక ఆనియన్ను, టమాటా, ఎండుమిర్చి తీసుకొని ఆనియన్ కట్ చేసుకొని, ఇదిగోండి ఆనియన్ను 2 టమాటాలు తీసుకున్నాను, ఎండుమిర్చి ఎత్తి పెట్టుకున్నాను. ఆనియన్ తరుక్కునేసి టమాటా ఆనియన్ను మనం మిక్సీ జార్లో మిక్సీకి వేసేసామంటే అది చిన్న జారు కాబట్టి ఒకవేళ ఎక్కువ అయిందంటే 2 సార్లుగా వేసుకుంటే సరిపోతుంది. మిక్సీకి వేసేసి మళ్ళీ పోపు తిరగబోచేసేసి కొంతసేపు బాగా ఉడకబెట్టేసామంటే కారం బాగుంటుంది. ఆ విధంగా చేస్తాను నేను. మీరు ఎలా చేస్తారండి? అదిగోండి ఆనియన్ను, టమాటాలు, ఎండుమిర్చి, సాల్ట్ వేసేసి మిక్సీ జార్లో వేసుకునేసి 2 సార్లుగా మిక్సీకి వేసేసి పెట్టేస్తాను. చూడండి, కెనడాలో కూడా మన తెలుగు వంటలే చేసుకుంటూ ఉన్నాం మేము, బాగుంటాయని. ఇడ్లీ, దోశ, పొంగల్, పూరి, ఉప్మా, ఒకరోజు చపాతీ అట్లా చేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అట్లా. ఎక్కువ మోస్ట్లీ ఇడ్లీనే పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాక్స్కి తీసుకుపోతే బాగుండవు కదా అనేసి దోశ అవే ఇడ్లీ పెడతాను, పొంగల్ చేస్తాను అట్లా. ఇదిగోండి మిక్సీ జార్లో మిక్సీకి వేసేస్తాను ఇట్లా. అది చిన్న జార్, చిన్నది బుల్లెట్ మిక్సీ, దాంట్లో బాగా మెదుగుతుంది. 2 సార్లుగా వేసేసానంటే తొందరగా మెదిగిపోతుంది కదా అని వేసేసాను. మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే అట్టే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అని చూడండి. ఇదిగోండి ఒకసారి వేసేసాను, రెండోసారి వేస్తా ఉన్నాను. వేసేసి మనం పోపు పెట్టుకున్నాం అంటే ఇడ్లీలో బాగుంటుంది. ఇడ్లీ, దోశ, రైస్లో కూడా బాగుంటుంది కారము. ముందు దానిపైన పెట్టేసి మనం ప్రెస్ చేసినామంటే మెదుగుతుంది. అది అట్లా ప్రెస్ చేయాలి. బ్లేడ్లు ఉంటాయి 3 పక్కల 3. ఆ బ్లేడ్లు అట్లా పెట్టి కూర్చునేట్టుగా పెట్టేసి జార అట్లా అన్నామంటే మెదిగిపోతుంది. అది ఇదిగోండి తొందరగా అయిపోతుంది. కడిగేది ఈజీ కదా మనకు, అదైతే అని ఎక్కువ దాంట్లోనే వేసేస్తా. పెద్దది ఎత్తుకున్నామంటే మళ్ళీ ఎందుకులే అంత పెద్దది అనేసి అంతే వేసేసి పైన పెట్టేస్తాను మిక్సీ వైర్ చుట్టేసి. నెక్స్ట్ అదోండి పాన్ పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, గీయో ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను ఆయిలే వేస్తా ఉన్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్లిన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేడైంది, ఆవాలు వేసేసాను. ఆవాలు చిట్లిన తర్వాతే మనం ఏమన్నా వేయాలి, చిట్లకపోతే అవి చేదు వచ్చేస్తుంది. ఆవాలు అవి బాగా వేగి ఆ విధంగా చిట్లాలి. చిట్లు ఎగిరినాయంటే ఎగిరిపడతాయి కదా, అట్లా చిట్లినాయంటే బాగా చేదు లేకుండా బాగుంటాయి. వేగకపోతే చేదు వస్తాయి అన్నమాట. కాబట్టి బాగా చిట్లాలి. ఈ విధంగా చిట్లిన తర్వాత ఇదిగోండి ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు వేసాను. తర్వాత ఉద్దిపప్పు కొంచెం వేద్దాం. ఇదిగోండి ఉద్దిపప్పు, ఉద్దిడాలు వేసుకొని బాగా వేయించేసి కరివేపాకు వేసుకొని తర్వాత
మనం ఈ కారం వేస్తున్నాం కదా మిక్సీకి, ఆ కారం కూడా అందులో పోసి ఉడకబెట్టేయాలి. అంతే, కారం అయిపోతుంది. తెల్లగడ్డలు కూడా వేసి రుబ్బుకోవచ్చు. ఒక 2 తెల్లగడ్డలు కూడా వేసి రుబ్బేయచ్చు. మామూలుగా కూడా తెల్లగడ్డలు వద్దనుకునే వాళ్ళు ఆపేయచ్చు. తెల్లగడ్డ కూడా వేసినంటే స్మెల్ బాగా వస్తుంది. కొంతమంది అల్లం కూడా వేస్తారు, నేనైతే వేయను. కొబ్బరి, వేయించిన శనగపప్పు కూడా కొద్దిగా వేసి కూడా వేసుకోవచ్చు. నేను అవేం వేయను, ఇదే చేస్తానన్నమాట. మళ్ళీ మరుసటి రోజు పెట్టుకుంటే కూడా ఏమవ్వదు, బాగుంటుంది. ఇట్లా బాగా కొంతసేపు బాగా బాయిల్ చేసేసామంటే పచ్చివాసన పోయేదాకా ఉడకబెట్టేసి మళ్ళీ ఆఫ్ చేసేసామంటే బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి, రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. నెయ్యి వేసుకొని వేసుకున్నామంటే నేనైతే ఎక్కువ ఇడ్లీ దోశకే పెట్టేస్తాను పిల్లలకి, మాకు బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా, ఎలా వచ్చిందని కామెంట్లో పెట్టండి. చాలా బాగుంటుంది, ఈజీగా తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. మనకు ఇక్కడ కెనడాలో ఎంతసేపు ఒకరోజు సాంబారు, ఒకరోజు కారము, ఒకరోజు ఆనియన్ పులుసు అట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఒకేటే చేస్తే కూడా బాగుంటుంది కదా, ఒకరోజు చట్నీ అట్లా చేసుకున్నామంటే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారో చెప్పండి. మీరు కూడా ఇలానే చేస్తారండి? కొంచెం టేస్టీగా బాగుంటుంది కారం అయితే అని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి కొంచెం నెయ్యి వేసి కారం పైన తినచ్చు, లేదా ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. కొద్దిగా వాటర్ పోసి ఉడకబెట్టేసినామంటే గట్టిగా అయిపోతుంది కదా, ఉడికే కొద్దికి రుచిగా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. వేయాలంటే ఆప్షనల్ అండి, కంపల్సరీ అనేం లేదు. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, వేయకపోయినా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం బాగా బాయిల్ అయిపోయినాక ఆఫ్ చేసుకొనేస్తే సరిపోతుంది. పచ్చివాసన పోయేదాకా బాయిల్ చేయాలి. తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది, వాటర్ అంతా డ్రై అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది, బాగుంటుంది. ఇదిగోండి, ఇడ్లీ కూడా ఉడికిపోయింది చూడండి. మనం కారం చేసుకునే లోపల ఇడ్లీ కూడా ఉడికిపోతుంది, కరెక్ట్గా ఉడికిపోయిందా. కారం కూడా ఉడికిపోయింది చూడండి, ఈ విధంగా ఉంటుంది. బాగుందా? కారం ఎలా ఉంది? అలాగే కొద్దిగా పులిహోర కూడా చేశాను చూడండి. బ్రేక్ఫాస్ట్కు పులిహోర బాగుందా? నచ్చిందా మీకు? చూడండి మా ఛానల్ని, ఎలా ఉంది? పులిహోర, ఇడ్లీ, కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి అందరికీ.